తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కేంద్ర అధికార పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడే విధంగా అదిరిపోయే సమాధానమిచ్చారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ గత 3 రోజులుగా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అమిత్ షా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. నా స్వభావం గురించి మీకు తెలుసు. నన్ను ఎన్ని మాటలు ఎన్ని అన్నా కానీ నేను ఏమి పట్టించుకోను. కానీ యావత్ తెలంగాణ వ్యవస్థను విమర్శిస్తే ఊరుకోనని ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎందరి మన్నలను పొందిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాల మీద అవినీతి ఆరోపణలు చేశారు. కానీ ఈ పథకాలు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో వాళ్ళ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు ఈ పథకాలను మెచ్చుకున్నారు. కేంద్ర మంత్రి అయిన ఉమాభారతి గారు మిషన్ కాకతీయ అలాగే భగీరథ కార్యక్రమాలను తమ సొంత రాష్ట్రాలు అమలు చేస్తామని కూడా ప్రకటించారు. నీతి ఆయోగ్ కూడా ఈ పథకాలను మెచ్చుకున్నారు. అంతే, ఇది నేను చెప్పే మాటలు కావు, మీరు రాసిన వార్తలు ఇవి. నేను రాజకీయంగా మాట్లాడడం లేదు. నేను కాకపోతే మల్లయ్య కాకపోతే పుల్లయ్య గెలుస్తారు. ఇక్కడ పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు ఎంత మేలు చేశామనేది ముఖ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన ఈ మాటలు స్వయంగా అమిత్ షాని అని ఉండరు. ఇక్కడ లోకల్ నేతలు రాసిచ్చిన మాటలని ఆయన అంటున్నారు. కావున అమిత్ షా గారు రాజకీయంగా విమర్శలు చేయవచ్చు, కానీ లోకల్ నేతల మాదిరిగా అసత్యాలను, ఆరోపణలను చేయకూడదు. ప్రభుత్వం మీద విమర్శలు చేసే ముందు ఆధారాలు ఉండాలి. అయినా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏమి చేస్తుందో ఆ పార్టీకి చెందిన ఆ ప్రాంత నాయకులకు ఆయనకు తెలియకపోవచ్చు, కానీ ప్రజలకు అంతా తెలుసు. మేము అవినీతికి అక్రమాలు చేస్తే ప్రజలే మమ్మల్ని బండ కేసు కొడతారని కేసీఆర్ అన్నారు.